చేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం ఏలూరు చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు శ్రీ పైడిముక్కల యేసుదాసు గారు, రిటైర్డ్ సిఐ గారు, శ్రీమతి యేసుమ్మ గారు, వీరు కుమారుడు సోదరుడు ఆనంద్ గారి కుటుంబం మరియు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. యేసుదాసు గారికి, యేసుమ్మ గారికి, సోదరుడు ఆనంద్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభువు యేసుమ్మ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు. నేటి వాక్యోపదేశము కొరకు మేము ఎదురు చూస్తున్నా. మీ సందేశం మాకివ్వండి. వాక్యాన్ని గ్రహించే కృప మాకివ్వండి. సహకారం ఇచ్చిన యేసుదాసు గారు, యేసుమ్మ గారిని, ఆనంద్ గారి కుటుంబాన్ని దీవించండి. యేసుమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రభువా, చేతిని బాగు చేయండి. మీ చేతులకు మీ కుమార్తెను అప్పగిస్తున్నాను. వారు చేస్తున్న ప్రతి విధమైనటువంటి కార్యములలో మీ కృపను అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా దయచేయండి. యేసునామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ద్వితీయ ఉపదేశ కాండము 18వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ద్వితీయ ఉపదేశ కాండము 18వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. గత రాత్రి మనం ఈ అధ్యాయాన్ని ప్రారంభం చేశాం. మొదటి వచనం చదివాం, మళ్ళా చెబుతాను చూడండి. యాజకులు అయిన లేవీయులకు, అనగా లేవీ గోత్రీయుల కందరికి ఇశ్రాయేలీయులతో పాలైన స్వాస్థ్యమైన ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. ఇక్కడ గత రాత్రి నేను కొన్ని విషయాలు చెప్పాను, మరలా ఇంకొంచెం వివరంగా చెబుతాను. లేవీయులు, లేవీ గోత్రికులు, యాజకులు అనే మాటలు కనిపిస్తున్నాయి. ఎవరు వీరు? వీరికి ఒక ప్రత్యేకమైన హక్కు ఉంది. యెహోవా హోమ ద్రవ్యాలను భుజించు హక్కు ఉంది. ఎవరు ఈ ప్రజలు? ఇశ్రాయేలు జనాంగం ఆరిజిన్కు మనం వెళితే, మూలాల్లోనికి వెళితే, యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మందిలో 3వ కుమారుడు పేరు లేవి. యాకోబు లేయానందు లేవీని కన్నాడు. అతని సంతానం లేవీయులు అని పిలువబడ్డారు. ఈ లేవీయులను దేవుడు తన ప్రత్యక్ష గుడారపు పరిచర్యలో నిత్యము సేవ చేయటం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యము సేవ చేయటం కొరకు వారిని యెహోవా నామాన్న పిలిచాడు. ఎందుకు ఆ గోత్రాన్ని పిలిచాడు? ఇంపార్టెన్స్ ఏమిటి? ప్రతి తొలిచూలు దేవునికి చెందినది. 12 గోత్రాల్లో యోసేపు అనే కుమారునికి పుట్టిన 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్షే అనే వారికి గోత్రాలు ఇవ్వబడ్డాయి, స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి. కనుక ఈ 13 ట్రైబ్స్లో ప్రతి జ్యేష్ఠుని పక్షంగా
ఈ గోత్రములన్నింటా ప్రతి జ్యేష్ఠుని పక్షంగా దేవుడు లేవీ సంతానాన్ని ప్రత్యేకపరిచాడు, పక్కకు పెట్టుకున్నాడు. ప్రతి ఇంటి నుండి తొలిచూలును వాస్తవంగా ఆయన స్వీకరించాలి. దానికి బదులుగా టోటల్ ట్రైబ్, పూర్తిగా ఒక తెగ, ఒక గుంపు, ఒక వ్యక్తి నుండి కలిగిన సంతానాన్ని ప్రత్యేకించేసుకున్నాడు. ప్రత్యేకించుకొని ప్రతి తొలిచూలును విడిపించుకోమన్నాడు. కనుక ప్రథమ సంతానానికి పోలికగా వీరిని తీసుకున్నాడు. కాబట్టి వారికి ఏ స్వాస్థ్యం లేదు. వారందరికంటే ఎక్కువ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వారు దేవుని హోమద్రవ్యాలు భుజించేవారుగా వారికి హక్కు ఇచ్చాడు, వారికి అనుమతి ఇచ్చాడు. అది ఎవరు తినకూడదు, ఇతర గోత్రాలు ఎవరు తినకూడదు, యాజకులు తినేవారుగా హక్కు ఇచ్చాడు. వారిని ప్రత్యేకించుకున్నప్పుడు ఇతర గోత్రాలలో వారికి కలిగినట్లుగా భూస్వాస్థ్యాలు వారికి ఇవ్వలేదు. దేవుని మందిరమే వారి నివాసం. వారి కొరకు కొన్ని ప్రత్యేక పురములను విడిచిపెట్టమన్నాడు. స్వాస్థ్యాలను పంచేటప్పుడు 46 పురాలు వారి కొరకు ప్రత్యేకించాడు. ఆ పురములు వారివే అన్నమాట. వారు అందులో నివసిస్తారు. వారు ట్యాక్స్ పే చేయరు, మిగిలిన వారు ట్యాక్స్ పే చేస్తారు. కాబట్టి వీరికి ఒక ప్రత్యేకతను దేవుడిచ్చాడు. ఎందుకంటే నిత్యము జ్యేష్ఠుడు ఆయన సన్నిధిని కనబడుతున్నాడు అనేది. కనుక లేవీయులను ఏర్పరచుకున్నాడు. మిగిలిన వారితో స్వాస్థ్యం కలుగదు, దేవుడే వారికి స్వాస్థ్యం. చూడండి, చాలా తేటగా ఇతర అధ్యాయాల్లో కూడా ద్వితీయోపదేశకాండం 12:12లోను, అలాగే కీర్తన గ్రంథం 16:5లోను మనం చూస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ కనిపిస్తోంది. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం, నీవే నా భాగమును కాపాడుతున్నావు అన్నాడు. లేవీయులకు ఉన్న ఆధిక్యతను చెబుతున్నాడు అక్కడ. కనుక దేవుడే వారికి స్వాస్థ్యంగా ఉన్నాడు కనుక వారి కొరకు ఒక ప్రత్యేకమైన ఆహార నియమం, వారు పొందవలసినవి ఖచ్చితంగా వారికే చెందాల్సినవి నియమించబడ్డాయి. కుడి జబ్బ 2 దవడలను పొట్ట యాజకునికి ఇయ్యాలి. ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, ప్రథమ ఫలములలో నీ గొర్రెల మొదటి బొచ్చు కత్తిరించిన దాన్ని అతనికి ఇయ్యాలి. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నింటి యొక్క సంతతి చొప్పున వారిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 గోత్రాలలో జ్యేష్ఠుల పక్షంగా లేవీయులు అంగీకరించబడ్డారు. 6వ వచనం, ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమును తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయనట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున విదేశీగా నివసించిన నీ గ్రామాల్లో, ఇశ్రాయేలీయుల గ్రామాల్లోకి వెళితే అతడు విదేశీగా ప్రవేశం, అక్కడ కూడా సేవే చేయాలి. అమ్మబడిన తన పిత్రార్జితం వల్ల తనకు వచ్చినది కాక అతడు ఇతరుల వలె వంతు అనుభవించాలి. లేవీయుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అతని స్వాస్థ్యం అతడే అనుభవించేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న దేశాన్ని నువ్వు ప్రవేశించిన తర్వాత ఈ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు, అభ్యాసము చేసుకొనకూడదు. మీ ఇంట యవనస్తులకు ఈ మాట తెలియచేయండి. మనము అన్యుల వలె హేయ క్రియలు చేయ నేర్చుకొనకూడదు. శరీరము, లోకము, అపవాది,
యవన బిడ్డలారా మిమ్ములను శోధిస్తాడు, జాగ్రత్త. శోధించినప్పుడు హేయ క్రియలు చేయరాదు. ఈ దినం సైన్స్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. దేవుడున్నాడని చెబితేనే యవనస్తులు ఆలోచించటం, లేదంటే ముఖం వికారంగా పెట్టడం, ఇదేదో మూఢాచారం అన్నట్టుగా భావించే పరిస్థితులు ఇది నాకు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. సైన్స్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా అది దేవుడు అనుగ్రహించినదే తప్ప సొంతగా వచ్చిందేం కాదు. సృష్టి, దాని క్రమం, అది ఎట్లా నిర్వహించబడుతుందో తెలుసుకోవటమే సైన్స్. కాబట్టి మానవునికి దేవుడు తన కృపచేత సృష్టిని గుర్చిన జ్ఞానాన్ని ఇస్తున్న కొలది సృష్టికర్తను మర్చిపోవలసిన అవసరం లేదు. కనుక ప్రధానంగా మొట్టమొదట ఈ దినం యవనస్తులకు ప్రధానమైన శోధన ఏంటంటే, అడ్వాన్స్మెంట్ కల్చర్ పేరు మీద దేవుణ్ణి మర్చిపోయేట్లుగా చేస్తాడు అపవాది. అందుకే మొదట తెలుసుకోవాలి, యవనులందరూ కూడా తమ సృష్టికర్తను బాల్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడే లేడనే పరిస్థితి. రెండవది, నైతిక విలువలు, ఆత్మీయ విలువలు. ఒక నిబంధనకు చెందిన వ్యక్తిగా, కుటుంబంగా క్రైస్తవులం మనం కొన్ని విలువలు అభ్యాసం చేసుకోవాలి. ఎందుకంటే ఆ విలువలే మనలను గుర్తింప చేస్తాయి, ప్రభువుకు మహిమ తెచ్చేవి. లోకంలో ఉన్నవారు, నిబంధన లేని వారు, అన్యజనాంగం ప్రవర్తిస్తున్న తీరున క్రైస్తవుని కుటుంబం కూడా ప్రవర్తిస్తే ఆ కుటుంబం వలన దేవునికి మహిమ ఉండదు. అందుకనే ప్రాముఖ్యంగా యవనులు తెలుసుకోవాలి, లోకస్తులతో మనము వారి హేయ క్రియలను అభ్యాసం చేయకూడదు. విగ్రహారాధన మరియు లోకములో ఉన్న అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి ప్రభువు బిడ్డలు అభ్యాసం చేయకూడదు. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. మీ కుటుంబాల్లో యవనస్తులు తొట్టిల్లే పరిస్థితి ఉంటుంది. వాక్యం చేతే సరిచేయాలి. మొదట వారి నడవడికను, వారి యొక్క ఆలోచనను దేవుని వైపు త్రిప్పాలి. ఇదంతా ఎందుకు రాస్తున్నాడు తెలుసా మోషే? మీరు వెళుతున్న దేశములో మీరు వెళ్ళిన తర్వాత వచ్చే తరాల వారు ఇలా ప్రవర్తించాలి, లేని ఎడల నశిస్తారు. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు దుఃఖం, ఎందుకు నిస్పృహ? యవనులను బట్టి తల్లిదండ్రులకు ఎందుకు హృదయములో వేదన? కారణము, వారు లోకములో చొచ్చుకుపోతున్నారు. క్రైస్తవ వాక్య విలువలను అభ్యాసం చేసుకోలేకపోతున్నారు. అలాగను అభ్యసించేటట్లుగా సంఘ నాయకులు, సంఘ కాపరులు మరియు క్రైస్తవ నాయకత్వం, కుటుంబములో తల్లిదండ్రులు ముఖ్య బాధ్యత వహించాలి. అందుకే రాస్తున్నాడు, నీవు వెళ్ళే దేశంలో నువ్వు ప్రవేశించిన తరువాత అక్కడ ఉన్న జనముల హేయ కృత్యాలు నేర్చుకోకూడదు. యు షుడ్ నాట్ ప్రాక్టీస్. నీవు వాటిని నేర్చుకోకూడదు. వారు దేనినైతే ఘనంగా తలుస్తున్నారో వాక్య విరుద్ధమైన దానిని అంగీకరించకూడదు. చూడండి, వాళ్ళ తెలివి గలవాడు అంటే ఎవరో తెలుసా? పనులు చక్కబెట్టేవాడిని తెలివి గలవాడు అంటున్నారు. అలా పనులు చక్కబెట్టడానికి ఏ విధంగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు అనేది కన్సిడరేషన్లో తీసుకోవట్లేదు. నా మాట వింటున్నారా? తెలివి గలవాడు లేకపోతే చాలా ఇంటెలిజెంట్, లేదంటే చాలా జ్ఞానం గలవాడని ఎవరిని అంటున్నారు తెలుసా? పనులను జాగ్రత్తగా చేసుకొచ్చేవాడిని అంటున్నారు. ఎంత కఠినమైన పనినైనా
ఏదైనా సులువుగా చేసుకొచ్చేస్తాడే అట్లాంటి వాడిని జ్ఞానం గలడు అంటున్నారు. కానీ విలువలు ఏమైనా దాటి అలా ప్రవర్తిస్తున్నందున పనులు అవుతున్నాయా ఈ లోకంలో? అది చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. లంచం ఇచ్చి పని చేయించుకొస్తే దానివల్ల గొప్పే ఉంది, దానికి పెద్ద జ్ఞానం అవసరం లేదే. మనం పడిపోయి అవతల వాడు పడిపోయేట్టుగా చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? ఎవరైతే వాక్యం ప్రకారం నిలిచి పోరాడి మరి కార్యాలు జరిగిస్తారో వారు రివార్డు పొందుతారు దేవుని యొక్క సన్నిధిలో. కనుక ఈ రోజున చాలా ఈజీ లైఫ్, చాలా సులువుగా జీవించడం అభ్యాసం చేసేసుకుంటున్నారు ప్రజలు. ఇది ఎంతవరకు మంచిది? పరిశుద్ధ లేఖనాలను పాటిస్తున్నప్పుడు మనము మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో అనుభవిస్తున్న ప్రతి సమయాలలో పరిస్థితుల్లో మనం ఎట్లా జీవిస్తున్నాం అనేది ప్రధాన అంశం. క్రైస్తవుడు మోడల్ లైఫ్ కలిగి జీవించాలి. ప్రేమ చూపిస్తున్నాము కదా అనే బాణిలో రాజీ పడిపోకుండా జీవించటం నేర్చుకోగలగాలి. లేకపోతే అది ప్రేమ ప్రమాదకరం అవుతుంది. జాగ్రత్త. లోకంతో విజ్జోడుగా ఉండవద్దు అని చెప్పినప్పుడు, లోక స్నేహం దేవునికి విరోధం అని చెప్పినప్పుడు లోకంతో ఎట్లా ఉంటున్నాం మనం? ఇది ప్రముఖంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవలసినటువంటిది. సోదరుడా, సోదరి, కొన్ని హేయ కృత్యాలు చెప్పాడు. ఏమిటంటే కుమారునినైనా కుమార్తెనైనా అగ్నిగుండం దాటించువాడు. ఒకటి విగ్రహారాధన. ఏ దేవుడైతే ఏమిటి అంతా ఒకటే, అది దేవుడు ఒప్పుకోలేదు. కనుక క్రైస్తవుడు ఒప్పుకోకూడదు. యేసుక్రీస్తే దేవుడు, ఎవ్వరూ దేవుడు కాదు, ఉట్టి విగ్రహాలే అనేది వాక్యం చెప్తోంది. దాన్ని దాటి మనం వెళ్ళకూడదు. క్రైస్తవుడు వెళ్ళకూడదు. రెండవది, అన్యుల ఆచారాల్లో ఒక హేయమైన ఆచారం దేవుడు తిరస్కరించింది. దేవునికి ఇష్టం లేనిది ఏమిటంటే జ్యేష్ఠులను తీసుకొచ్చి అగ్నిగుండంలో పాడేయటం. అది దేవుడికి ఇష్టం లేనిది. అలాంటిది చేయొద్దన్నాడు. తరువాత శకునము, సోదే, మేఘ శకునములు గాని సర్పశకునము చెప్పువాడు, చిల్లంగితనం, మాద్రికతనం, ఇంద్రజాలకులు, కర్ణపిశాచి, దయ్యముల యొద్ద విచారణ చేయవాన్ని మీ మధ్య ఉండనీయకండి అన్నాడు. ఈ రోజున ఇది చాలా ఎక్కువ సమాజంలో. ఈ రోజున సమాజంలో ఇది చాలా ఎక్కువ. కొందరు క్రైస్తవులు కూడా మేము చెబుతాం భవిష్యత్తు అని తయారయ్యారు. అది తప్పు, అది అబద్ధమే. కొందరు ప్రార్థన చేసి మరీ చెబుతారు ఇది పోయింది ఎక్కడ దొరుకుద్దు అనేది సాతాను క్రియ. అది వారి ప్రార్థన అబద్ధం. చాలా తేటగా చెప్పాడు. అట్లాంటివి చేసిన వాడిని తోసివేయమని చెప్పాడు. అలాంటివి దేవుడు ఎలా చేయడు? చూడండి, కర్ణపిశాచి, సోద చెప్పించటం, శకునాలు చూడటం, ఇవన్నీ నిషిద్ధంగా ఇచ్చాడు. ఇవన్నీ నిషిద్ధంగా ఇచ్చాడు. కానీ ఇవాళ చాలా వాడుకలో ఉన్నాయి అవి. ఇంద్రజాలికుడు అన్నాడు. ఇవన్నీ కూడా అట్లాంటి వాళ్ళని తోసేమంటే లేని దాన్ని ఉన్నట్టు భ్రమింపజేస్తాడు. లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమింపజేస్తాడు. దానిలో సైంటిఫిక్ రీజన్ వరకు దట్ ఈస్ డిఫరెంట్. దాని ద్వారా మనుషులు దోచుకోవటం, వక్ర మార్గానికి తిప్పటం, అట్లాంటి అభ్యాసం ఉన్నవాడిని లెక్క చేయొద్దు అన్నాడు. పాత నిబంధనలు అయితే ఇట్టి వారిని నీ మధ్య నుండి వెళ్ళగొట్టేసేమన్నాడు. కొన్ని చోట్ల చంపేయమన్నాడు కూడా. ఇట్లాంటి వాడిని అభ్యాసం చేయకూడదు. ఇప్పటికీ చాలామంది విద్యాధికులు వీటి వెంటబడుతున్నారు. చాలా విద్యాధికులైన వారు కూడా ఈ తరంలో కూడా ఇట్లాంటి వాటి వెంబడి వెళ్తున్నారు. దేవుడు దాన్ని నిషిద్ధంగా ఇచ్చాడు. ఇలాంటివి చేసేవాడు దేవునికి హేయుడు. దేవుడు అట్టి వాడిని అసహించుకుంటాడు. అంటే దేవుని స్థానాన్ని దయ్యానికి ఇచ్చాడన్నమాట ఆ వ్యక్తి. అందుకే అట్టి వాడు దేవునికి అసహ్యుడు.
ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడు యెహోవా నీ ఎదుట నుండి ఆ జనాన్ని వెళ్ళగొడుతున్నాడు. యు మస్ట్ నోట్ దిస్ పాయింట్. కనానులో ఉన్న ఆ అవలక్షణాలు కలిగిన అట్టి చెడ్డ క్రియలు చేస్తున్న వాడిని ఎందుకు వెళ్ళగొట్టాడో తెలుసా? ఈ కారణం చేత వెళ్ళగొట్టానంటున్నాడు. మీరు మళ్ళా వాటిని అభ్యసిస్తే మిమ్మల్ని కూడా వెళ్ళగొట్టేస్తానన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. ఇది చాలా గంభీరమైన వచనమండి. 13వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహాము గారికి ప్రత్యక్షమై చెప్పాడు, అబ్రహామా అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుమన్నాడు. ఎంతో గంభీరమైన సందేశం. దేవుని చేత పిలువబడిన వాడు నిందకు ఆస్పదుడు ఉండకూడదు. క్రైస్తవ జీవితం అంటే సాధారణం కాదు. నిందారహితుడిగా ఉండమన్నాడు. సాధారణంగా ప్రజలు రకరకాల నిందలు వేస్తారు. ఆ నిందలు మీ పక్షంగా నిజం కాకూడదు. నిజమైతే నిందకు అర్థం ఉంది. నిందారహితులుగా ఉండాలంటే అట్లాంటివి రుజువు కాకూడదు. నీ మీద వేయబడిన నిందలు ఎప్పుడైతే నీ మీద వేయబడిన నింద రుజువు కాదో అప్పుడు నీవు యథార్థవాదివిగా ఉంటావు, యథార్థపరుడుగా ఉంటావు. దేవుని సన్నిధిలో యథార్థత కావాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహును గురించి యథార్థవంతుడని చెప్పబడింది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబును గురించి యథార్థవంతుడని చెప్పబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో యథార్థత గురించి చెప్పబడింది. యథార్థత కంప్లీట్నెస్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస యొక్క సంపూర్ణత యథార్థతలోనే సాధ్యం. కనుక యథార్థత అన్నప్పుడు మనం ఏది పలుకుతున్నామో, దేనిని ఆలోచిస్తున్నామో, దేనిని క్రియలో చూపిస్తున్నామో అవి ఒక్కటే అయి ఉండాలి. ఇంటగ్రిటీ, యథార్థత కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో యథార్థత కలిగి ఉంటామో లోకములో కూడా మనం యథార్థంగానే జీవిస్తాం. ఎవరో చూస్తున్నారని కాదు, మన దేవుని ఎదుట మనం నివసిస్తున్నాం అనేటువంటి ఆలోచనతో యథార్థంగా బ్రతకాలి. మన పైన ఉన్నవారు చూస్తున్నారని కాదు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం మనపై నిఘా ఉన్నప్పుడే యథార్థత పాటిస్తాం, నిఘా లేకపోతే అంతే. నేను ఈ మధ్య కాలంలో మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు గమనించాను, చాలామంది దేవుని దగ్గర పెట్టడం కొరకు పూలు కోస్తున్నారు. వాస్తవంగా అది వారి ఇల్లు కాదు, వారి చెట్టు కాదు. పరాయి వాళ్ళ యొక్క కాంపౌండ్స్లో వచ్చిన చెట్ల నుండి వచ్చిన పూలు కాంపౌండ్ బయట ఉండేది ఎర్లీ మార్నింగ్ దొంగతనం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతానికి వస్తున్నారు. అలాగని చేయకూడదు. కనుక మనం దేవుని కొరకు చేస్తున్నది అబద్ధము నుండి చేస్తే ఏమిటి ప్రయోజనం? నీతి లేకుండా దేవుని కొరకు అవినీతితో కూడిన పనులు చేస్తావా? దేవాలయం యొక్క నిర్మాణం కొరకు దొంగతనాన్ని ఆధారం చేసుకుంటామా? ఆలోచించండి. దేవుని సువార్త కొరకు లంచంతో సువార్త ప్రకటిస్తామా? ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో మీటింగ్స్కు జంపర్ వేసి కరెంటు దొంగిలిస్తాం. దొంగిలించొద్దని చెబుతూ కరెంటు దొంగతనంతో మీటింగ్ రన్ చేసేస్తుంటాం. అది యథార్థత కాదు. అలాగున దేవుని విషయంలో ఎప్పుడు యథార్థంగా ఉన్నామో బయట కూడా యథార్థంగా ఉంటాం. దేవుని సన్నిధిని నేను నివసిస్తున్నాను అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే మీరు జీవిస్తారో అప్పుడే నిజమైన యథార్థత మీరు ప్రదర్శించిన వారు అవుతారు. తర్వాత, నీవు స్వాధీనపరచుకునబోవు జనములు మేఘశకనములు చెప్పు వారి మాటను, సోదగాండ్ర మాటను వింటారు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనీయడు. అండర్లైన్ చేసుకోండి. నిన్ను అలాగున చేయనీయడు. గాడ్ కెనాట్ అలౌ యూ టు డూ సో.
ఆ విధంగా చేయటానికి దేవుణ్ణి ఒప్పుకోడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగి ఉన్న మనం అపవిత్రతలో ఎట్లా జీవిస్తాం? అక్రమములో ఎలా జీవిస్తాం? వ్యభిచారములో ఎలా జీవిస్తాం? లంచములో ఎలా జీవిస్తాం? దురాశతో ఎట్లా బ్రతుకుతాం? దేవుని వాక్యం ఖండిస్తోంది. దీన్ని వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 15వ వచనము నుండి నేను వాక్యాన్ని ధ్యానం చేస్తాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారు చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు పైడిముక్కల యేసుదాసు రిటైర్డ్ సిఐ గారు, శ్రీమతి యేసుమ్మ గారు మరియు వారి కుమారుడు ఆనంద్ గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం మా ఆత్మీయ జీవితానికి హెచ్చరికగా ఉంది. కృతజ్ఞతలు. వాక్యాన్ని బోధిస్తున్న నేను భ్రష్టుడను కాకుండానట్లుగా మీ కృపనివ్వండి. వాక్యం వింటున్న ప్రజలు జీవితాలు దిద్దుకోవటానికి సహాయం చేయండి. యేసుమ్మ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. యేసుదాసు గారిని మీరు దీవించండి. అనేక మంది ఎపిసోడ్ సహకారాలను పంపించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.